ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యం మీరు వింటున్నారా? ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. దేవుని వాక్యం చెప్పాలనుకుంటున్నాను నేను. దేవుని వాక్యం కొంతమందికి చదివితే అర్థం కాదు, తనని స్టోరీ రూపంలో వర్ణించితే అర్థమవుతుంది అని నేను వర్ణిస్తున్నాను. ఒక చిన్న చిన్న స్టోరీస్ లాగా చేసి మీకు చెప్తే మీ బ్రెయిన్లో ఉండిపోతుంది అని ఒక చిన్న నమ్మకం నాలో పుట్టింది. అందుకని నేను చిన్న స్టోరీస్ మీ ముందుకి తీసుకొచ్చాను. మీరు ఎవరెవరైతే లాజరు స్టోరీ ఎంతమంది విన్నారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. లాజరు ఎంత కష్టం ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించిన దేవుని దగ్గర పరలోకంలో వెళ్ళాడు. లాజరు స్టోరీ చెప్పాలా? మహారాజు ఉంటాడు. మహారాజు ఇంటికి దగ్గర లాజరు ఒక పుండ్లతోటి చాలా కృషించిపోయి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటాడు. అతను పెద్ద రాజు కోటకి అతను మంచి మంచి ఆహారాలు తినుకుంటా మంచిగా భోజనం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు పాడేసిన అన్నం లాజరు తింటాడు. లాజరు తిన్నప్పుడు లాజరు పుండ్లన్నీ అతని దగ్గర ఉన్న కుక్కలన్నీ ఇలా స్పైప్ చేస్తూ ఉంటే లాజరు చాలా బాధపడుతూ ఉంటాడు. కింద ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంత సుఖం అతనికి దొరుకుతుంది లాజర్కి. ఇంకా రాజు అతన్ని పట్టించుకోడు. ఎంత డబ్బు ఉంది అని పొగరు ఉంటుందంటే అంత ఉంటుంది. అందుకని ఇంకా లాజరు కొద్ది రోజులకి మరణిస్తాడు. మరణించినప్పుడు దేవుని యొక్క పరలోకానికి వెళ్తాడు లాజరు. మరి ఒక కోటకి రాజు అయిన అతను నరకానికి వెళ్తాడు. నరకంలో వేసినప్పుడు లాజరు నాకు ఒక చుక్క నీళ్ళన్నా పోయావా అని అడుగుతాడు. అన్నప్పుడు లాజరు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. లాజరు మనము కింద ఉన్నప్పుడు ఎంత కష్టపడుతున్నాం, దేవుడు మన కష్టాన్ని చూస్తలేడు, దేవుడు లేడు అని మనం అంటాము. కానీ దాని అర్థం ఇప్పుడు లాజరు స్టోరీ ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. మనం కింద ఎంత కష్టపడ్డా కానీ దేవుని పరలోకానికి వెళ్ళినప్పుడు మనము ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మనము కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూడకపోతే దేవుడిని తిట్టుకుంటాం. ఇదేం దేవుడబ్బా, మనకు దేవుడే లేడు, దేవుడు నన్ను చూడట్లేరు అంటాం. అదే సుఖంలో ఉన్నప్పుడు దేవుని తలుచుకుంటామా, దేవుని మహిమపరుస్తామా? అస్సలు లేదు. మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూడట్లేడు, దేవుడు చాలా కోపిష్టివాడు, అలా ఎలా అంటాం. కానీ దేవుడు చాలా మహిమకరవాడు, గొప్పవంతుడు, గొప్ప దేవుడు, గొప్ప రాజు. మనం తెలుసుకునేసరికి ఆ సమయమే మించిపోతుంది. అందుకే తొందరగా తెలుసుకోండి అందరూ. లాజరు స్టోరీ విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుడు ఉన్నాడని నమ్ముతారని నేను నమ్ముతున్నాను. మీరందరూ నా స్టోరీస్ వినండి. ప్రతి ఒక్క రోజు కొత్త స్టోరీస్ చెప్తాను. కొత్తలాగా మీకు కలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. కొత్త దానిలాగా మీకు ఈ అక్క ఇలా స్టోరీస్ చెప్తుందని మీరందరూ నాకు ఫాలో కండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? నా ప్రార్థనలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నా వాక్యంలో ఏదైనా తప్పుంటే దేవుని క్షమించమని నేను కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎవరికైనా బాగా వస్తే మీరు ఇంకా అందరూ దేవుని వాక్యం సారండి. దేవుని కోసం ప్రార్థన చేయండి. నా ప్రార్థనలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నా మిత్రులారా, నా బంధువులారా, నా తల్లిదండ్రులారా, సరేనా? ఇది ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలియదు కదా. అందుకే రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్.